అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్స్లో తెలియచేయండి. ఇది ఒక నైట్ అండ్ మార్నింగ్ వ్లాగ్ అండి. అలాగే వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్ అండి. ఇంకా వీడియో అయితే చూద్దాం. ఇక్కడైతే పొన్నగంటి కూర తీసుకున్నాను కదా, మొన్న వెంటనే కర్రీ చేయలేదు, అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కవర్లోనే. కొంచెం పండినట్టుగా అయ్యిందన్నమాట ఆకు అనేది. కర్రీ అనేది కొంచెం అంటే చింతపండు పులుపు అవన్నీ కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనమాట. మిగతా ఆకుకూరలాగా అంతగా ఉండదు, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. ఇక్కడ ఏదైనా హాట్ వాటర్ మరగబెట్టుకుంటున్నాను ఈవినింగ్ అన్నమాట. ఇప్పుడు ఈ టైం వచ్చేసి 5:45 అలా అయింది టైము. హాట్ వాటర్ మరగబెట్టిన అక్కడ ఏంటంటే జ్యూస్ పడుతుంటే అది దాని మీద తూలిపోయింది, అది చూసుకోలేదు, అది మరకలాగా అంటుకుంది అన్నమాట. క్లీన్ చేయాలి. ఇదిగోండి క్లైమేట్ అయితే ఇలా ఉంది. ఇంకా చిన్నగా లైటింగ్ ఉంది, లైట్స్ అయితే ఆన్ అయిపోయాయి, చీకటి పడుతుంది అన్నమాట. అవును, మీకు ఒక విషయం షేర్ చేసుకుంటానని చెప్పాను కదండి. అదేంటంటే రెంట్ హౌస్లో మేము పడ్డ ఇబ్బందులు కానీ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అవి చెప్తానన్నాను, రేపటి వీడియోలో చెప్తానండి. ఇప్పుడైతే చెప్పట్లేదు, కొంచెం అంటే అనేజీగా అనిపించింది, అందుకే వీడియో కూడా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఎప్పుడు ఇస్తున్నానంటే 4 o'clock ఇస్తున్నాను అనమాట ఈరోజే. అందుకే ఇంకా దాని గురించి చెప్పట్లేదు. రేపటి వీడియోలో అయితే మీతో క్లియర్గా చెప్తాను ఎలా ఉంటుంది, మనం ఎలా హౌస్ తీసుకుంటా అంటే నాకు పడిన ప్రాబ్లమ్స్ వల్ల ఎలాంటి ఇల్లు తీసుకుంటే మంచిది అనేసి మీకు నేను చెప్తాను రేపటి వీడియోలో. ఇక్కడైతే చపాతీ ముద్ద అయితే కలిపేసుకుంటున్నాను. మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అండి. పిండి అంతా కొంచెం కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చిన్న పంచదార కూడా వేసుకుంటే, తర్వాత నీళ్ళతో కొంచెం హాట్ వాటర్తో కలిపాను. తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ పెట్టాను అనమాట, ఎందుకంటే పిండి అనేది ఎండిపోకుండా కొంచెం చెమ్మగా ఉంటుంది కదా. అలాగా ముద్ద చేసేసి ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను నైట్ అనేది బట్టలు అనేది ఉతికానండి. ఉతకడం అంటే అది వాషింగ్ మిషన్లో వేసాను. ఇంకా నైట్ టైమే ఆరబెట్టేసాను అనమాట, తెల్లవారు త్వరగా తీసేయచ్చు కదా అనేసి. ఎందుకంటే ఎండ ఎక్కువ వచ్చేసిందంటే, ఎండ ఎక్కువ తగిలిందంటే బట్టలు అనేది కలర్ షేడ్ అయిపోతూ ఉంటాయి. అందుకే బాల్కనీలో వేస్తున్నాను బట్టలు అనేది. పెద్ద పెద్ద దుప్పట్లు అలాంటివి అయితే మాత్రం మేడ మీద వేసేస్తున్నాను, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది. మనం ఇలాగా మనం వేసుకునే డైలీ వేర్ బట్టలు వేస్తే మాత్రం శుభ్రంగా షేడ్ వచ్చేసి పాత బట్టలాగా అయిపోతాయి. ఎక్కువ రోజులు మన్నికనేవి ఉండవండి. అప్పుడు ఎండ చూసారా 9:30 అవుతుంది, ఎలా ఉందో ఫుల్ వచ్చింది. అప్పుడే ఒక పడుతుంది అన్నమాట మాకు ఫుల్గాను. ఇంకా బట్టలు నేను ఫ్రెష్ అప్ అవడం అంటే ఏం కాదు, స్నానం చేసి వచ్చేసాను. కొన్ని బట్టలు ఉంటే అవి మామూలుగా హ్యాండ్ వాష్ జాడించేసాను అనమాట సర్ఫ్ వేసి. ఇంక ఈ బట్టలు తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. ఇంకా బట్టలు తీసేస్తున్నాను, ఎందుకంటే బట్టలు అనేవి ఫుల్గా ఆరిపోయాయి. ఎండ చూసారు కదా, ఒక 1 అవర్లోనే బట్టలు ఆరిపోతున్నాయి అన్నమాట. ఇంకా తీసేస్తున్నాను. తీసేసి కొన్ని బట్టలు అంటే ఏం కాదు, కొన్ని హ్యాండ్ వాష్ బట్టలు అవి వేసేస్తాను అనమాట నావి. అలా వచ్చేసి అన్నయ్య ఒక 2 అంటే బెడ్షీట్ ఒకటి శుభ్రంగా పాడైపోయింది. పాడైపోవడం అంటే బాగా ఓల్డ్ అయిపోయింది, చిరిగిందండి. అది కూడా ఉతికేసి ఆరబెట్టాను, ఎందుకంటే మనకి వంట చేస్తాం కదా, హ్యాండ్ కర్చీఫ్ లాగా వాడుకోవచ్చు. నెక్స్ట్ మసిగుడ్డలు ఉంటాయి కదా, మనం వంట చేసినప్పుడు అది చేసుకోవడానికి బాగుంటుందని కట్ చేసి ఉంచుదామనేసి ఇంకా అది శుభ్రంగా ఉతికాను. బాగా చిరిగింది. అది బాగా కొని ఒక ఎన్ని ఇయర్స్ అవుతుందండి, అది 4-5 years అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా అది కూడా నానబెట్టాను నైటు, అది కూడా జాడించేసాను. ఎండ అయితే మామూలుగా లేదండి, చాలా ఎక్కువ ఉంది, ఉక్కపోత మామూలుగా లేదు. ఇలా బట్టలు అనేది ఆరబెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ టైం కొంచెం ఐస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం కొంచెం ఆకుకూర కర్రీ ఉంది, మార్నింగ్ వండింది, ఇంకా కొంచెం రసం ఏమైనా పెట్టుకుంటాను నేనే.
వంకాయ టమాటా రసం పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. 11:30 ఆ టైంకి స్టార్ట్ చేస్తే కొంచెం వేడిగా తినొచ్చు కదా అని చెప్పేసి నెమ్మదిగా పనులనేవి స్టార్ట్ చేశాను అనమాట. ఈవినింగ్ వచ్చేసి అన్నయ్యకి 2 చపాతీలు చేసేస్తాను ఇంకా. కొంచెం రైస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఈవినింగ్ పెద్ద పనేమీ ఉండదు. ఇంకా అలాగా. ఈ మధ్య ఎందుకో అండి బాగా ఓవర్ థింకింగ్ అయిపోతుందన్నమాట. కొంచెం ఏటో లైఫ్ ఎలా వెళ్తుందో అర్థం కావట్లేదు. అలా అనిపిస్తుంది మాట నాకైతే. చూడాలి సమ్మర్ అయిపోతే అప్పుడు ఏదైనా జాయిన్ అయిపోతాను. బాగా మైండ్ డిప్రెషన్ ఎక్కువైపోతుందండి నాకు. ఇలాగ ఇంట్లో ఉండడం ఇలాగా ఇది లేకుండా అన్నట్టుగా అనిపిస్తుంది మాట. ఈ పిల్లల సౌండ్ ఒకటి లేదులేండి. స్కూల్స్ హాలిడేస్ ఇచ్చారు కానీ ఎక్కువ ఇబ్బంది అంటే ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలీదు. గోల ఎక్కువగా అనిపించేది. ప్రజెంట్ అయితే అందరూ ఊరు వెళ్ళిపోయారు. కొంచెం పీస్ఫుల్గానే ఉంది. అలా ఆడతారని కాదు కానీ నాకు మైగ్రేన్ 5 డేస్ ఉండిపోయింది అనమాట. ఈ మైగ్రేన్ ఎలాంటిది వచ్చిందంటే మాత్రం అస్సలు తగ్గదు. మేము టాబ్లెట్ చేసుకున్న అంత బేగా రికవర్ అవ్వలేమండి. అంత ఎక్కువ మైగ్రేన్ ఉంటుంది, తలనొప్పి. దాని గురించి ఇబ్బంది పడిపోయేదాన్ని ఎక్కువ. 5 డేస్ ఉండిపోయింది అలాగా. నేను టాబ్లెట్స్ ఒక 2-3 వేసినా సరే కంట్రోల్లోకి రాలేదండి. అంత ఇబ్బంది అయింది. ఇంకా అదిగో బెడ్షీట్ అనేది కొంచెం ఓల్డ్ అయిపోయింది కాబట్టి కొంచెం బాగా నీట్గా ఉతికేసి దాన్ని ముక్కలుగా కట్ చేస్తారన్నమాట. కట్ చేసి వాడుకుంటాము. స్పెషల్గా మనం హ్యాండ్ కర్చీఫ్స్ కొనుక్కునే కన్నా ఇలా చేస్తే మంచిది కదా అని చెప్పేసి ఇంకా అలా చేద్దామనేసి ఇంకా అది ఫుల్గా మంచిగా ఉతికేసి ఈవినింగ్ లేకపోతే రేపు ఎప్పుడో బాగా ఆరిన తర్వాత కట్ చేసేస్తాను. ఇంకా తీసిన బట్టలు ఉన్నాయి కదా, ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని 1 అవర్ కదా, హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని అప్పుడు ఈ బట్టలు అనేవి ఇంకా మడత పెట్టేసుకుంటున్నాను. ఒక పక్క రైస్ అనేది పెట్టానండి. రైస్ కాదు, కర్రీ పెట్టేశాను. రైస్ కొంచెం లేట్గా పెడతాను, వేడిగా తినొచ్చు కదా, అందుకని చెప్పేసి కొంచెం లేట్గా చేస్తాను రైస్ అనేది. బట్టలు మాత్రం చాలా బాగా ఆరిపోతున్నాయి, ఎందుకంటే ఎండలు కూడా అలా ఉన్నాయి. కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి, సబ్జాలు బార్లీ అలాంటివి తీసుకోండి. బయటికి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది, లేకపోతే హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకుంటూ ఉండండి, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చాక తాగొచ్చులే పర్లేదు అన్నట్టు మాత్రం ఉండకండి. ఎండలు మాత్రం మామూలుగా లేవు, డీహైడ్రేషన్ అయిపోతుంది బాడీ అయితే. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉందంటే బయట తిరిగిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకా చెప్పనవసరం లేదు. ఇంక ఇలా బట్టలన్నీ మడత పెట్టేసుకొని మంచాలు అవి దులపాలి. చాలా లేట్గా అయితే చేస్తున్నాను. తర్వాత ఇల్లు అనేది కొంచెం తుడిచేసుకుంటాను. ఇంకంతే, డీప్ క్లీనింగ్ అయితే ఏం చెయ్యట్లేదులేండి. కొన్ని బట్టలు అన్నయ్య యూనిఫామ్ డ్రెస్ వాషింగ్ మిషన్లో వేసాను, నానుతున్నాయి అవి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అవి వాషింగ్ మిషన్ వేసేసి మళ్ళీ నైట్ కూడా బయట వేసేస్తాను. ఇప్పుడు వైర్ మీద వేసాను కదా, అక్కడే వేస్తానండి. ఎక్కువ కాదు, ఒక 3 షర్ట్లు ఉన్నాయి. అలాగే నైటీలు ఏవో కొన్ని ఉన్నాయి బట్టలు, అవి కూడా కొన్ని వేసేస్తాను అనమాట. ఈ మంచం ఎప్పుడంటే కనీసం ఒక 60 ఇయర్స్ ఉంటుందంట ఆ మంచం మా ఇంట్లో ఉండి. మా నాన్నగారు మా నలుగురు అంటే మా పిన్ని వాళ్ళ పిల్లలు, మేము మొత్తం అందరం ఇక్కడే పడుకునే వాళ్ళం. మేము చిన్నప్పుడు వాళ్ళు ఒక 3, మేము ఒక 4 మంచిగా ఆడుకునేవాళ్ళం అన్నమాట చిన్నప్పుడు స్కూల్ టైంలో. మా పిన్ని వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. దగ్గర 60 సంవత్సరాలు అవుతుంది మంచం తీసుకొని, కానీ చాలా బాగుంటుందండి. బ్రేక్ అవ్వడం కానీ అలాంటివి ఏం లేవు, మంచిదే, స్ట్రాంగ్ మంచమే. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అయితే మేమైతే కిందనే పడుకుంటాం, మంచమే పడుకోను, అన్నీ పడుకుంటారు. నాకు అలవాటు అయిపోయింది. మంచం ఖాళీగా ఉన్నా సరే మేము కిందనే పడుకుంటాము, అమ్మ నేను. ఇంతకుముందు మీకు వీడియోస్లో కూడా చెప్పాను కదండి.
అలవాటైతే కిందనే బాగుంటుంది. బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయి. నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. మెడ నొప్పులు, నడుము నొప్పులు ఉన్న వాళ్ళు పిల్లో పెట్టుకోకుండా కొంచెం ఏదైనా టవల్ అని మడత పెట్టుకొని స్ట్రైట్గా పడుకుంటే నొప్పులు అనేవి తగ్గుతాయి. ఈ విషయం అయితే అందరికీ తెలుసు. నేను పర్సనల్గా పడుకుంటాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది అన్నమాట. కొంచెం కంగారు పనులన్నీ చేసుకుంటున్నాను. టైం వచ్చి 1 అయిపోతుంది అన్నమాట. ఇంకా త్వరగా రైస్ పెట్టేసుకుంటే అన్నయ్య వస్తారని చెప్పేసి, వచ్చే టైంకి వంట అవ్వకపోతే చిరాకుగా అనిపిస్తుంది అన్నమాట నాకు. ఇంక ఇలా పనులన్నీ చేసుకుంటూ నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చేసి 1 గంట రెస్ట్ తీసుకుంటానండి. ఇంకా 3 తర్వాత లైఫ్ ఎలా మూవ్ అవుతుందో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇంకా రాబోయే వీడియోస్లో అయితే ఇంకా చెప్తూ ఉంటానన్నమాట. ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది అన్నీ చెప్తాను. ఖచ్చితంగా మన వీడియోస్ అయితే చూడండి. ఇంక ఇలా గిల్లన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. రైస్ అయితే పెట్టేశాను, మీకు చూపించలేదు, చూపిస్తాను లాస్ట్లోనే. ఇలా పనులనేవి కొంచెం చేసుకుంటున్నాను. కొంచెం నెమ్మదిగానే చేసుకుంటున్నానండి. కొంచెం ఈ మధ్య నాకు ఆలోచనలు ఎక్కువైపోతుంది. అందు గురించే కొంచెం డల్గా ఉంటున్నాను అనమాట. లైఫ్ ఏమవుతుందా అన్న కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట నాకైతే. అప్పుడప్పుడు అంతే, ఎలా అంత ఓవర్ థింకింగ్ చేయకూడదు అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఇంకా మన అదే తప్పదన్నమాట. అంత ఆలోచించకూడదన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి సిచ్యువేషన్ బట్టి. ఇంకా లైఫ్ అనేది అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేనండి ఈరోజు వ్లాగు. ఇక్కడైతే రైస్ కుక్కర్లో రైస్ పెట్టాం కదా, ఎప్పుడైనా రైస్ పెట్టేటప్పుడు కొంచెం ప్లేట్ అనేది మూత ఉంటుంది కదా, కుక్కర్ మీద మూత కొంచెం సైడ్కి పెట్టండి. పొంగిపోతుంది మనం తెలియకుండా. మనం రైస్ అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటాము, పాడైపోద్ది కుక్కర్ పొంగిపోయి. కాబట్టి సైడ్కి పెట్టి తర్వాత మామూలు క్లోజ్ చేసేయండి. రైస్ అనేది కొంచెం రైస్లో వాటర్ కొంచెం ఇంకినట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు మనం మూత క్లోజ్ చేసుకున్నామంటే అప్పుడు రైస్ బాగా ఉడికిపోద్ది. అప్పుడు బాగానే ఉంటుంది అన్నమాట. కుక్కర్ కూడా పాడవద్దు. ఇదేనండి ఈరోజు వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి.